హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్గా మడత కాజాలను తయారు చేస్తున్నాను. చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అందులోనూ ఇవి చిట్టి చిట్టి మడత కాజాలు. ఒక పావు కిలో మైదా పిండిని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా పావు కిలో మైదా పిండి వేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేయండి. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మనం వేసిన సాల్ట్ అలాగే బేకింగ్ సోడా, ఇప్పుడు నెయ్యిని కూడా వేశాం కదా, వీటన్నింటినీ కూడా పిండి మొత్తానికి బాగా పట్టేలాగా చేత్తో ఈ విధంగా పిండి మొత్తానికి కలిపి ప్రెస్ చేసి బాగా కలిపి ఇలా ఉండ చేసామంటే కొద్దిగా ఉండలా వచ్చిందంటే పిండికి బాగా పట్టేసింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదు, అలాగని మరీ పల్చగా కలపకూడదు. మైదా పిండిలో కొద్దిగా వాటర్ ఎక్కువైందంటే మళ్ళీ పిండి యాడ్ చేయడం వల్ల కొలతలు తారుమారైపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్దిగా వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలిపి ప్రెస్ చేస్తూ కలిపి ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కగా పిండి మొత్తం ముద్దగా రెడీ అయిపోతుంది. వాటర్ని మాత్రం చూసుకుంటూ కొద్దిగా వేసే కలపాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి కలిపి చక్కగా చాలా స్మూత్గా వస్తుందండి. మైదా పిండి అంటే చాలా స్మూత్గా ఉంటుంది కదా. ఈ విధంగా పిండి ముద్దను రెడీ చేసి ఇప్పుడు ఈ ముద్దను మనం ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఉంచాలి. మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎంత బాగా పిండిని ప్రెస్ చేసామంటే అంత బాగా కుదురుతాయండి. ఈ విధంగా మనం బాగా కలిపేసి చాలా స్మూత్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో పావు కిలో మైదా పిండికి పావు కిలో పంచదారను యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలలోనే పంచదార మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా పంచదార మొత్తం బాగా కరిగి మనకి పాకం ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు పక్కన మరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా మనం గరిటెతో బాగా కలిపేసి ఒకసారి చెక్ చేద్దాం. పాకం రెడీ అయ్యిందో లేదో తెలుస్తుంది. అలాగని ఈ పాకం మనకి ముద్ద పాకం కానీ తీగ పాకం కానీ అక్కర్లేదండి. మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో 2 వేళ్ళకి కూడా కొద్దిగా అంటుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా అంటుకుంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ పాకంలో ఒక చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం పిండిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనం ఈ పాకంలో కాజాలను ఫ్రై చేసి వేస్తాం కదా, కాజాలకు నెయ్యి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెయ్యి కూడా వేసి మనం పాకాన్ని పక్కన పెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు పిండిని మనం ఒకసారి బాగా ప్రెస్ చేసేసి ఈ పిండి ముద్దని 2 పార్ట్లుగా విడదీసుకోవాలి. 2 ముద్దలను తయారు చేయాలి. ఇప్పుడు ఈ పిండిని 2 ముద్దలుగా తయారు చేస్తున్నాం కదా. ఈ ఒక ముద్దను తీసి మళ్ళీ గిన్నెలో పెట్టేసి మూత పెట్టి ఉంచుకోవాలి. బయట ఉంచామంటే గాలికి పొడిగా అయిపోతుంది. కాబట్టి మూత పెట్టి పక్కన ఉంచి ఒక ముద్దని ఇప్పుడు మనం కాజాలను తయారు చేద్దాం. ఈ విధంగా పిండిని రౌండ్గా బాల్ లాగా మనం సెట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పిండిని రొట్టెల కర్ర ఉంటుంది కదా, దానితో పెద్ద చపాతీని తయారు చేసేసుకోవాలి. అలాగని మరీ పల్చగా కాకుండా మరీ దలసరిగా కాకుండా చూసుకొని చేయాలండి. ఈ విధంగా పిండి కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ ఇప్పుడు మనం రొట్టెల కర్రతో పెద్ద చపాతీని ఈ విధంగా ప్రెస్ చేస్తే
చక్కగా పెద్ద చపాతీ అయిపోతుంది. అంచులు దళసరిగా లేకుండా పల్చగా వచ్చేలాగా బాగా పెద్ద చపాతీని తయారు చేయాలి. ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం చాకు తీసుకొని అంచులను కట్ చేసేయాలి. ఎందుకంటే ఒక షేప్ రావాలంటే అంచులు మనం రౌండ్గా చేసాం కాబట్టి బాగా రాదు. కాబట్టి ఇప్పుడు మనం చాకు తీసుకొని ఈ సైడ్ ఉండే ముక్కలన్నింటినీ తీసేసి మళ్ళీ పిండి ముద్దలో కలిపేసామంటే ఇంకొకసారి రెడీ అయిపోతుంది పిండి చేసేటప్పుడు. ఈ విధంగా చేసి మనం తీసేసి పక్కన పెట్టేద్దాం. ఈ విధంగా కట్ చేసాం కదా. ఇప్పుడు ఈ షీట్ మీద మనం మైదా పిండిని కొద్దిగా వేసి ఈ షీట్ అంతా కూడా మైదా పిండిని బాగా ప్రెస్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మడత పెడతాం కదా, మడత చక్కగా లేయర్గా రావాలంటే ఈ విధంగా పిండిని మనం జల్లి ముందుగా చిన్నగా మడత పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా మడత పెట్టాలి. మడత పెట్టి కొద్దిగా ప్రెస్ చేసామంటే చక్కగా అంటికిపోతుందండి. ఈ విధంగా పిండి వేసాం కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు మంచి లేయర్గా చాలా చక్కగా వచ్చేస్తాయి కాజాలు. ఈ విధంగా దగ్గరగా మడత పెట్టాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా సిమ్లో పెట్టి వేడి చేస్తూ పక్కన ఉంచి ఇప్పుడు మనం తయారు చేస్తున్న ఈ పిండికి చివరన కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి చక్కగా దగ్గరగా రోల్ చేసేసి ఈ విధంగా ప్రెస్ చేసామంటే చివర్లు బాగా అతికిపోతున్నాయి కదా. ఇప్పుడు బాగా అతికిపోయింది. ఇప్పుడు మనం వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చాకు తీసుకొని వీటిని చిన్న చిట్టి కాజాలను కట్ చేసేద్దాం. చాలా సులువండి ఈ రెసిపీ చేయడం. ఎంతో కష్టం అనుకుంటాం కానీ ఈ కాజా చేసినంత సులువుగా ఇంకే రెసిపీ కూడా మనం చేయలేము. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కట్ చేసేయడమే. ఈ పిండి ముద్ద చాక్కి అంటుకుంటుంది కాబట్టి ఈ చాకుని ఒకసారి పిండిలో డిప్ చేసేసి కట్ చేసామంటే అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిండిలో ముంచిన చాకుతో మనం కట్ చేస్తున్నాం. అంటుకోకుండా చాకుకి చిట్టి కాజాలు వచ్చేస్తాయి. చూడండి ఎంత లేయర్ లాగా ఎంత బాగా వచ్చాయో కాజాలు. ఇప్పుడు మనం ఈ కాజాలను ఈ విధంగా వేళ్ళతో ఒత్తామంటే షేప్ మనకి చక్కగా వచ్చేస్తుంది. మనం తయారు చేసిన కాజాలన్నింటినీ కూడా ఈ విధంగానే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి రెడీ చేయాలి. ఆయిల్ అక్కడ ఎలాగా హీట్ ఎక్కుతుంది కదా, ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి చేయడానికి ఆయిల్లో వేయడానికి ఈ విధంగా సెట్ చేసేసి పెట్టేసుకున్నామంటే చక్కగా చేయితో వేయకుండా ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ని మనం వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కింది కాబట్టి స్టవ్ ఆపేసి ఈ విధంగా కాజాలను యాడ్ చేయాలి. లేదంటే మంట పెద్దది పెట్టామంటే మీదంతా కలర్ వచ్చేస్తుంది, లోపల అస్సలు ఉడకదు. కాబట్టి ఈ విధంగా వేడి ఆయిల్లో వేసిన తర్వాత ఇప్పుడు కాజాలు కొద్దిగా మీదకి తేలుతుంటాయి. మనం స్టవ్ ఆపేసాం కదా, ఆ హీట్కే అవి ఒక 2-3 నిమిషాలలో మీదకి తేలుతుంటాయి. ఇలా మీదకి తేలిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కాజాలను ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా పర్ఫెక్ట్గా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ కాజాలను 2 వైపులా కూడా తిప్పుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పాకంలో వేసేయడమే. చూసారు కదా, అన్ని వైపులా తిప్పుతూ ఈ కాజాలను బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి మంచి కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది చూడండి.
ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆపేసుకొని ఈ కాజాలన్నింటినీ తీసి పంచదార పాకంలో యాడ్ చేసేయడమే. ఇప్పుడు ఈ కాజాలను మనం పక్కన ఉన్న పంచదార పాకంలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు పాకంలో ఉంచామంటే చిట్టి చిట్టి మడత కాజాలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా సులువండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను కదా, మిగతా కట్ చేసిన కాజాలను కూడా ఈ వేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాను. ఈ విధంగా పాకంలో కాజాలను బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పాకంలో ఉంచేసుకుందాం. ఇప్పుడు మనం మిగతా ఉన్న కాజా ముక్కలన్నింటినీ కూడా వీటిలో ఆయిల్లో వేసేసి వాటిని కూడా మీదకు తేలేంత వరకు ఈ విధంగా ఉంచేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా మీదకు తేలాయి కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వీటిని డీప్ ఫ్రై చేద్దాం. అంతేనండి, చాలా సింపుల్గా తేలిగ్గా కాజా రెసిపీ రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేద్దాం. చూసారు కదా, ఒక 10 నిమిషాల్లో పాకం చక్కగా పట్టేసింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, ఈ సంక్రాంతి పండగకి మీరు ఏ స్వీట్స్ అయితే చేశారో కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.